మనం నిత్యం సమాజంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఎన్నో సంఘటనలు తెలుసుకుంటూ ఉంటాం. అయితే వాటిపై ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. పక్కవారిని జడ్జ్ చేసే ముందు మనం ఎలా చూస్తున్నామో తెలుసుకోవాలనే గొప్ప సందేశం ఉన్న కథ గురించి తెలుసుడే. కొత్తగా పెళ్ళైన ఒక జంట కొత్తింట్లోకి మారారు. మరుసటి రోజు ఉదయం తన ఇంటికి పక్కనున్న మరో ఇంట్లో ఆరేసిన బట్టలను కిటికీలోంచి చూసిన భార్య తన భర్తతో ఇలా అంటుంది, ఆ పక్కింటి వారి బట్టలు చూశారా ఎంత మురికిగా ఉన్నాయో, మన బట్టలు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో, కనీసం బట్టలు ఎలా ఉతుక్కోవాలో కూడా తెలియదనుకుంటా, నేను మాత్రం అంత నిర్లక్ష్యంగా ఉండను అని తన భర్తతో చెబుతుంది. భార్య చెప్పిన మాటలు విన్న భర్త ఏమీ స్పందించలేదు. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలో ఈ సీన్ రిపీట్ అవుతుంది. చూసారా, ఈరోజు కూడా వాళ్ళ పరిస్థితి అంతే, ఆ బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో, కాస్తంత డిటర్జెంట్ వేసి ఉతికితే ఏం పోతుంది అని చెబుతుంది. ఇప్పుడు కూడా భర్త సైలెంట్గానే ఉంటాడు. మూడవ రోజు పక్కింటి వాళ్ళు ఆరేసిన బట్టలను చూసిన భార్య ఒక్కసారిగా షాక్కి గురవుతుంది. ఇదేంటి, ఈరోజు బట్టలు ఇంత తెల్లగా ఉన్నాయి, ఈరోజైనా బట్టలు ఎలా ఉతుక్కోవాలో తెలిసి వచ్చిందేమో, లేదా ఎవరన్నా నేర్పించి ఉంటారేమో, లేదా మనం మాట్లాడుకున్న మాటలు రహస్యంగా విని ఉంటారు కదా అని తన భర్తతో చెబుతుంది. అప్పుడు తన భర్త ఇచ్చిన సమాధానం భార్యని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈరోజు ఉదయమే లేచి మన కిటికీని శుభ్రంగా తుడిచాను అని చెబుతాడు. అంటే ఇన్ని రోజులు కిటికీ శుభ్రంగా లేనందువల్లనే బట్టలు మురికిగా కనిపించాయి అన్నమాట. ఇతరులు ఎలా కనిపిస్తున్నారు అనే విషయం మనం చూసే కిటికీ ఎంత స్పష్టంగా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. మనసులో కోపం, స్వార్థం, నిరాశ, ఈర్ష్య వంటివి ఉంటే మన మనసు కూడా మసకబారుతుంది. కాబట్టి ఎవరిని తొందరగా జడ్జ్ చేయకూడదు.